ఏపీ డిగ్రీ 2024 అడ్మిషన్స్లో భాగంగా మనకు సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆగస్టు 12 నుంచి అంటే ఈ రోజు నుంచే ఆగస్టు 16 వరకు మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్ మధ్యలో మీరు కాలేజ్లో రిపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి మీరు అలాట్మెంట్ ఆర్డర్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీకు అవసరమైతే ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తానన్నమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ ఏదైతే మీరు అలాట్మెంట్ ఆర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకున్నారో దాంతోపాటు ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్తో పాటు మీరు ఖచ్చితంగా 3 సెట్ల జెరాక్స్ అనేది కూడా రిపోర్టింగ్కి అయితే తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి 1 బై 1 చూసుకున్నట్టయితే మీరు అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాంతోపాటు 10th క్లాస్ మార్క్స్ కార్డ్, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్, అలాగే ఇంటర్మీడియట్ టీసీ, 6th నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి రెండు కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే 6 నెలల లోపే మీరు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అప్లై చేసి తీసుకొని ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్, మరీ ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా 3 సెట్లు జెరాక్స్ తీసుకొని రిపోర్టింగ్కి అయితే వెళ్ళండి. మీరు ఏ కాలేజ్లో అయితే అడ్మిషన్ పొందుతున్నారో అడ్మిషన్ టైంలో కాస్త కాలేజ్లో అడ్మిషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క కాలేజ్ పైన అది ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క అడ్మిషన్ ఫీజు అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకొని రిపోర్టింగ్కి అయితే వెళ్ళండి.